గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. మొన్న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగిన సందర్భంగా మరి కుల ప్రస్తావన వచ్చిందని చెప్పి ఈరోజు ఉదయం మరి విజయవాడలో కొన్ని మా సోదర కమ్మ సేవా సంఘాలు, అంటే ముందు మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, మాది ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సంఘం మాది. నా పేరు మాగండి నవీన్ కుమార్. నేను విజయవాడ 12వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేశాను. మా సోదరులు వాళ్ళ పొద్దున జరిగిన ప్రెస్ మీట్ వివరాలన్నీ మేము ఇందాక ఈ న్యూస్ ఛానల్స్లోనూ కొన్ని ఈ వాట్సాప్లో చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈ సమావేశం పెడతాం జరిగింది. మా సోదరులు ఇవాళ, మా కుల సోదరులు ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడారు. కుల ప్రస్తావన తేగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని. కుల ప్రస్తావన లేకుండా గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు కుల ప్రస్తావన లేకుండా ఏ పార్టీ మీరు వెంట నడుస్తున్న పార్టీలో రాజకీయం జరిగిందా? జగన్ గారు అందేంటి, ఏ కమ్మవారు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా అని. ఇక్కడ పార్టీ తరపున అడగట్లా, నా సోదరులు నేను కూడా ఒక అమ్మవాడిని, మాకు ఒక అమ్మ సేవా సంఘం ఉంది. మనందరం ఎందుకు పెట్టుకున్నాం? మనందరం సాటి కులస్తులకు ఉపయోగపడాలి, కమ్మ కులంలో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి మీరందరూ పెట్టారు. చాలా బాగా చేస్తారు, అందులో డౌట్ లేదు. పొద్దున మాట్లాడి మా సోదరుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన గౌరవం మనకు ఉంటుంది. వాస్తవంగా సేవా కార్యక్రమాలను మించిపోయి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మన కులం వాళ్ళంటే ఒకే పార్టీలో ఉండాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? దానికి మేము అనుభవించాం. మన కులం వాళ్ళు మీరు ఆ పార్టీలో ఎందుకు ఉన్నారనే మాట వచ్చినాయా, రాలేదా? మిమ్మల్ని అందరం ఒకే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇంతకుముందు పాతకాలంలో కాంగ్రెస్ పార్టీలో మరి కావూరు సాంబశివరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, చనుమోలు వెంకటరావు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు, మరి ఎన్జి రంగా గారు, ఇంకా ముందుకెళ్తే మరి కాంగ్రెస్ పార్టీలో లేరా? ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా వాళ్ళు కాంగ్రెస్లో రాజకీయాలు కొనసాగించారు కదా. ఆ రోజు లేని ద్వేషం మీకు ఈరోజు ఎందుకు వచ్చింది? రాజకీయం అంటే ఎలక్షన్స్ వరకే ఉండాలి. రాజకీయం అయిపోయిన తర్వాత మన కమ్మ కులస్తులందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ మీలో ఆ భావం లేదే. మరి ఈరోజు అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? ఆయన వాస్తవంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే వేరే కులాల వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం కన్నా సాటి కమ్మ కులం వాళ్ళ మీదే మీరు టార్గెట్ చేస్తున్నారు, మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు. అందుకని ఆయన ప్రశ్నించారు. దాంట్లో తప్పేముంది? రాజశేఖర రెడ్డి గారు కొన్ని మాటలు అంటే నేను మా ప్రెస్లో చెప్పకూడదు, అయినా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కమ్మవారికి న్యాయం జరగలేదా? ఎందుకు కమ్మవారంటే ఒకే పార్టీలో ఉండాలి అనే దేనికి నేనేది? మీరందరూ పొద్దున మాట్లాడినందరూ మీరందరూ కమ్మ సేవా సంఘం అని పెట్టుకున్నారు. మీరందరూ మీ సంఘం పెట్టుకోవడానికి మెయిన్ మోటివ్ ఏంటి? మీరు రాజకీయాల గురించి మాట్లాడతానుక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తానుక, రాజశేఖర రెడ్డి విమర్శిస్తాను కాదు కదా. మన కులంలో ఉన్న పేదలు, చదువుకోవాల్సిన విద్యార్థులు పేదరికంలో ఉంటే కనుక వాళ్ళకు సహాయపడటానికి, మన కులాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంఘం పెట్టుకున్నాం. మీరు సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తానికి మాట్లాడితే మీ మెయిన్ మోటో అది అయిపోతుంది. ఉపయోగం ఏమని చెప్పండి? అంతర్లీనంగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకోవచ్చు, తప్పులేదు అందులో. కానీ అసలు ఒక కులం మన కమ్మ సేవా సంఘం అంటే మనం ఒక పార్టీతోనే ఉండాలి, అతన్ని వ్యతిరేకించాలి, ఇతన్ని సపోర్ట్ చేయాలి అనే ఆలోచన తప్పితే మీరు మాట్లాడిన దాంట్లో ఏమీ మీరందరూ చేసే సేవ, మీరు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు, నేను కాదంటలా.
మీరు చాలామందికి మీరు సహాయం చేస్తున్నారు, ఉపయోగపడుతున్నారు. అలాగే మన సొసైటీలో ఉన్న కమ్మవారు పెద్దవారు కూడా ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నాళ్ళు కూడా మీ సంస్థలకి డబ్బులు ఇస్తున్నారు. మీ ద్వారా పేద ప్రజలందరికీ, పేద కమ్మవారందరికీ కూడా ఉపయోగాలు జరుగుతున్నాయి. అదంతా మీరు ఈ రాజకీయంలో మీ ద్వేషాన్ని ఒక వ్యక్తి మీద చూపించేది పాడు చేసుకుంటున్నారే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన కులానికి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలోని కమ్మవారు ఉండాలి, వైసీపీ పార్టీలోని కమ్మవారు ఉండాలి. వైసీపీ పార్టీలో కమ్మవారు ఉంటేనే కదా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మొన్న అధికారంలో ఉంది. మరి మన తూర్పు నియోజకవర్గంలో లెక్కేసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన కమ్మవారు ప్రాబల్యం ఉండే కాలనీస్ ఎన్ని కాలనీల్లో మరి అవినాష్ అనే వ్యక్తి వైసీపీ పార్టీలో ఉండబట్టే కదా రోడ్లు మరి అంత చక్కగా చేయించింది కానీ, డెవలప్మెంట్ చేయించింది కానీ, పార్కులు కట్టించింది కానీ. మన కమ్మవారికి అవినాష్ ఉపయోగపడలేదా? ఇట్లా ఆలోచించాలి. కానీ ఏ పార్టీ అయినా సరే మనకు అమ్మవారు ఉండాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు మనకు ఉపయోగపడాలి. అంతేగాని ఒకే పార్టీకి ఉంటే ఇంకో పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కమ్మవారికి అన్యాయమే జరిగేది. పెద్దలు మీరందరూ కూడా కొద్దిగా ఆలోచించండి. పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి. ఎంతసేపటికి నెగిటివ్ దృక్పథంతో ఆలోచించమాకండి. ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ప్రకారం వెళ్తూ ఉంటారు. మనం ఏం చేయాలి? ఈ పార్టీలో ఉన్న కమ్మవారు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడాలి. వైసీపీ పార్టీలో ఉన్న కమ్మవారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడాలి. అట్లా ఆలోచించాలి. కానీ అసలు మీరు కమ్మవారు మీరు వైసీపీలో ఉండడానికి వీల్లేదు అనేది తప్పు కదా. మనందరం కమ్మ సోదరులు, మనందరం అన్ని పార్టీలోనూ ఉండాలి. ఆ చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో. మన కళ్ళతో చూసాం. మన తూర్పు నియోజకవర్గంలో మరి 800 కోట్ల రూపాయలతో మరి అవినాష్ తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాయంటే మనకు అమ్మవారి కాలనీలకి అన్నీ ఎక్కువ. అందులోనే బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు వేసి బ్రహ్మాండమైన పార్కులు కట్టి అతను బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్స్ కట్టి అతను చేసింది. అవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? ఈ సందర్భంగా నేను మీకు పెద్దలందరూ చెప్పేది ఏంటంటే, మీరు మహత్తరమైన బృహత్కరమైన సేవలు చేస్తున్నారు. కానీ ఆ సేవలు కేవలం రాజకీయ కోణంలోకి వచ్చేసి మీరు ఆ సేవల కన్నా రాజకీయాలు ఎక్కువ చేసేపటికి ఏంటంటే మరుగున పడిపోతుంది. మన మీద ద్వేషం పెరిగిపోతుంది దినాల్లో. రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతమంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్నారు? ఎంతమంది కమ్మవారి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకొని ఎంతమంది అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు? అది ఆ కోణంలో కూడా ఆలోచించండి. అట్లా ఏ పార్టీ ఉన్నా సరే మనకు అమ్మవారికి న్యాయం జరగాలని ఆలోచించుకోవాలి తప్పితే మనకు అమ్మవారు ఇంకో చోట ఉండకూడదు, ఇంకో పార్టీలు ఉంటే వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి, వాళ్ళకి ఉల్లబడవాలి. ఇదే ఆలోచన తప్పు. అవినాష్ లాంటి మనుషులు ఉండాలి, మనకు ఆ పార్టీలో ఉండాలి. కాబట్టి హృదయపూర్వకంగా అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కులాలని రాజకీయాలని ఒక ఘాటిని కట్టమాకండి. కులం వేరు, రాజకీయం వేరు. పెద్దలందరూ కూడా మరి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెద్దలు విజ్ఞప్తితో ఆలోచించండి. మాట్లాడేటప్పుడు ఒక చక్కటి సందేశం వెళ్ళాలి, కానీ మన మాటల నుంచి ఒక విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయకూడదు. ఇవాళ నేను చూస్తాను, ఇదే ప్రెస్ క్లబ్లో జరిగినట్టుంది. విద్వేషపూరితంగా మాట్లాడారు. ఎందుకు? ఎవరిని రెచ్చగొట్టి దానివల్ల ఉపయోగం ఏంటి? సమాజంలో అసమానత రేపమాకండి. ఎందుకంటే చాలామంది మన కులం పట్ల అసూయతో ఉంటారు. నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, మనం అందరినీ ప్రేమించి దగ్గర తీసుకోవాలి తప్పితే మనకు దూరం చేసుకోకూడదు. కాబట్టి విజ్ఞప్తితో వ్యవహరించాలని చెప్పి మా సాటి కమ్మ సేవా సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ధన్యగుల రామకాళేశ్వరరావు. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు మధ్యాహ్నం మా కమ్మ సోదరులు కొంతమంది కమ్మ సేవా సమితి మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా, ఉంటే వారి మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తారా అని మాత్రమే అన్నారు. కమ్మ కులాన్ని కానీ కమ్మ కులస్తులను కానీ ఎటువంటి దుర్భాషలాడలేదు, అగౌరవపరచలేదు, అసభ్యంగా కూడా మాట్లాడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వారినే ప్రశ్నించాడు ఉండకూడదా అని.
కానీ వాళ్ళ విచిత్రంగా ఆ సంఘాలన్నీ వచ్చేసేసి ఏదేదో మాట్లాడతాయి. నీ క్యాబినెట్లో మినిస్టర్ లేడేంటి, కమ్మ మినిస్టర్ లేడేంటి? కమ్మ మినిస్టర్ ఉన్నాడు, కొడాల నాని గారు మినిస్ట్రీ చేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్ట్రీ చేశాడు. ఆయన 2.5 సంవత్సరాలకే కాల పరిమితి అన్నాడు, ఇచ్చాడు, చేశాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ అవినాష్ గారి పేరును తలసల రఘురామ గారి పేరు వాళ్ళ ప్రశ్న కాన్ఫరెన్స్లో వచ్చింది. వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని. ఈ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది పార్టీ వాళ్ళు చేయట్లేదండి, మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలని ఏమైనాయి? హర్షించవచ్చుగా, ఎన్టీఆర్ కమ్మాడేగా, పెద్ద కమ్మాడేగా, ఎందుకని మీరు హర్షించలా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు, మీరు ఎందుకని పెట్టలా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. కొన్ని లక్షల మంది తల్లులకి, కమ్మ తల్లులకి అమ్మఒడి ఇచ్చాడు. కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి వసతి దీవెన వచ్చింది, విద్యా దీవెన వచ్చింది. కొన్ని వేల మంది ఆడపడుచులకి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి 10,000 ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్తం కింద కొన్ని వేల మంది కమ్మ కులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి 15,000 తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే. మీరెందుకు ఈ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటున్నారు అర్థం కావట్లా. ఇంతాక సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి 800 కోట్లు కమ్మ కాలనీల్లో చేస్తే అది ఎవరి సహకారంతో చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే అది సాధ్యపడింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కమ్మ ద్వేషి అన్న పేరు మీరు ఆపాదించొద్దు. ఇది గుర్తుంచుకుంటే చాలు. నమస్కారం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.